నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మనతో నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ అయినటువంటి నారాయణ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మెయిన్గా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. వాహనదారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జాగ్రత్తల పరంగా? ముఖ్యంగా వర్షాకాలంలో ఇది వర్షం పడుతున్నప్పుడు అక్కడక్కడ గుంతలు ఉంటాయి. ఆ గుంతలలో కూడా నీరు నిలవడం వల్ల మనకడ గుంత పెద్ద గుంత చిన్న గుంత అనేది రోడ్డు మీద నీళ్ళు నిలవడం వల్ల మన గుంతలు ఏర్పడాయి. దానివల్ల ముఖ్యంగా టూ వీలర్స్ ద్విచక్ర వాహనదారుల వాళ్ళకి ఈ గుంత సైజు తెలియక, లేకపోతే గుంత ఉన్నా కూడా తెలియదు నీళ్లు నిండడం వల్ల. అప్పుడు ఏమవుతుందంటే గుంతలు పడడం వల్ల స్కిడ్ అయ్యి కానీ లేదా రైట్ కానీ లెఫ్ట్ కానీ పడిపోతారు. పడిపోయినప్పుడు వెనక నుంచి వస్తున్న వాహనం వీళ్ళకు ఢీకొట్టే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అట్లే అదే మాదిరిగా డ్రైనేజెస్ కూడా అన్నీ కూడా నీళ్ళతో నిండి ఉంటాయి. నీళ్ళతో ఉండడం వల్ల ఆడ అది డ్రైనేజీ ఉందా లేదా ఏందనేది కూడా తెలియకుండా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కాంట్రాక్టర్స్ కూడా వర్క్ చేసి కూడా ఏం చేస్తుంటారు అంటే వదిలిపెట్టేస్తారు. అది కూడా నీళ్ళతో నిండుకొని పోయి ఉంటుంది. దానివల్ల కూడా ఏం చేస్తారంటే వాహనం తరపునాడు భూచక్ర వాహనమా, అది ద్విచక్ర వాహనమా, ఆటోనా లేకపోతే కారా తెలియదు. వీళ్ళకు తెలియకుండా ఏం చేస్తారంటే అది రోడ్ అంతా ఒకే రకంగా ఉంది అనుకుంటారు. కాబట్టి మీరు వర్షాకాలంలో వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా కొంచెం నెమ్మదిగా వెళ్ళాలి. ఎందుకంటే పైకి వెళ్ళి వర్షం పడుతున్నప్పుడు కూడా కొన్ని వాహనదారులకు 4 వీలర్ కానీ 3 వీలర్కి వైపర్ పనిచేయదు. వైపర్ పనిచేయ కూడా వాళ్ళకు విజన్ అనేది క్లియర్గా ఉండదు. దానివల్ల కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాహనము ఖచ్చితంగా వీళ్ళు పని చేస్తున్నా లేదు. ఎందుకంటే మనం యాక్సిడెంట్ అంటే మానవ తప్పిదాలు అనుకుంటాం. కొన్ని మెకానికల్ డిఫెక్ట్ కూడా జరుగుతూ ఉంటాయి. సడన్గా బ్రేక్ పడకపోవడం కావచ్చు, లేకపోతే ఇట్లనే వైపర్ పని చేయడం కావచ్చు, సైడ్ మిర్రర్ సరిగా లేకపోవడం కావచ్చు. ఇవి కూడా కొంచెం యాక్సిడెంట్కి కారణాలే కదా. కాబట్టి వర్షాకాలంలో ప్రతి వాహనదారుడు నెమ్మదిగా వెళ్ళొచ్చు. ఎక్కడ గుంతలు తెలియదు కాబట్టి వాటిని జాగ్రత్త నడుపుతూ నెమ్మదిగా వెళ్ళినట్టు ప్రమాదాలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా వాహనదారులు ఈ మధ్య కాలంలో చూసుకుంటే బైక్ పైన సెల్ ఫోన్ మాట్లాడుతూ కూడా డ్రైవ్ చేస్తున్న సిచ్యువేషన్ చాలానే చూస్తున్నాం. సో వర్షాకాలంలో ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది సార్ ఇది? అసలు వర్షాకాలమైనా ఏ కాలమైనా కానీ వాహనదారుడు అనేది మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు. ఎందుకంటే ఒక ఫోను 2 నిమిషాలు మాట్లాడుతాం అనుకో, ఎంత అత్యవసరమైన కాల్ అయినా కానీ మనకు ఒక దగ్గర ఆపుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్ మాట్లాడుకోవచ్చు. దానికి లేదా కొంపలు మునిగినట్టు మన వాహనదారుడు అంటే బైక్ మీద నడిపే వాళ్ళు కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, లేకపోతే 4 వీలర్ వాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఫోన్ మాట్లాడుకుంటే నడుపుతూ ఉన్నారు. దానివల్ల వీళ్ళ ధ్యాస అంతా ఫోన్ మీద ఉంటుంది. ఎదుటిగా వచ్చే వ్యక్తి కానీ ముందున్న వ్యక్తి కానీ చూడకుండా యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఫోన్ అవసరమే కావచ్చు, కానీ దాన్ని ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, రోడ్డు మీద పోయినప్పుడు ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి తెలిసింది. కాబట్టి మనం అవసరం లేనప్పుడు ఒకవేళ అత్యవసరమైన పరిస్థితుల్లో ఫోన్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఆపుకొని ఫోన్ మాట్లాడితే కొంతవరకు మన ప్రమాదాలు తగ్గించవచ్చు. చూసాం కదా, ఇప్పటికే వాహనదారులకు సంబంధించిన ఏదైతే జాగ్రత్తలు అయితే చెప్పడం జరిగింది. మెయిన్గా వాహనదారులకు సంబంధించి మాట్లాడుకుంటే వర్షాకాలమే కాదండి, ఎప్పుడైనా కూడా ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దు అని చెప్పేసి చాలా రకాలైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేసినా కూడా కొంతమంది దీన్ని పట్టించుకోవట్లేదు. సో ట్రాఫిక్ అధికారులు అయితే దీనిపైన ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. వర్షాకాలంలో మెయిన్గా మైనర్ యాక్సిడెంట్స్ కాస్త మేజర్ యాక్సిడెంట్స్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మీరు వాహనం తీసే ముందు అసలు మనం ఇప్పుడు బయటకు వెళ్ళాలా లేదా, అవసరమైతేనే బయటకు వెళ్ళండి అని చెప్పేసి కూడా ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.